వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనకి పురాణాల్లో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా వాస్తవానికి మహర్షులు అనండి ఆ కాలంలో మనుషుల్ని గ్రహించి లేదా రకరకాల మనస్తత్వాలను గ్రహించి వాళ్ళు వాటిని ఆ పురాణ కథల కింద మార్చారు అని కూడా అనుకోవచ్చు. మనం ముఖ్యంగా పురాణంలో తీసుకుంటే మనకి వైకుంఠంలో విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు ఉంటారు, జై విజయులని. వాళ్ళు మహావిష్ణు భక్తులు. వాళ్ళెవరిని కూడా విష్ణువుని కలవడానికి వచ్చిన వాళ్ళని ముందు వాళ్ళు ఆపేస్తారు. మనకి ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం సీఎం లేదంటే పిఎం సెక్యూరిటీ ఎలా ఆపేస్తారో అలాగా. అయితే దూర్వాసుడు అనేటువంటి కోపిష్టి ముని ఒక ఆయన, తెలుసు చాలా మంది వినే ఉంటారు పురాణాల గురించి. ఆయన విష్ణుమూర్తిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఈ జయ విజయులు ఆపేస్తారు. ఆయన ఇంక వెంటనే కోపం వచ్చేసి ఆయనకి వాళ్ళని శపించేస్తాడు, మీరు విష్ణు ద్వేషుల కింద బతకండి అని. రాక్షసులై విష్ణు ద్వేషుల కింద బతకండి. వాళ్ళు పాపం చాలా కంగారు పడిపోతారు. విష్ణువుని ద్వేషించడం అసలు కల్లో కూడా వాళ్ళు ఊహించలేని విషయం అది. మహావిష్ణు భక్తులు. అప్పుడు విష్ణువు ఉండి నా మీద ద్వేషం ఉన్నా కూడా నన్ను స్మరిస్తూనే ఉంటారు అని చెప్పేసి ఆయన ఆ చిన్న శాప పరిహారాన్ని అలాంటిది చెప్తాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలాంటి క్యారెక్టర్స్ బాగా కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ద్వేషించేటువంటి జై విజయులు ఎవరో చెప్పక్కర్లేదు. మనం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన కూటమి ప్రధాన నేతలు అనుకోండి మనం, ప్రస్తుతానికి అర్థం అవడం కోసం. సరే, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు స్మరించుకోకుండా క్షణం కూడా ఉండలేరు. ద్వేషిస్తూనే స్మరించుకుంటూ ఉంటారు. ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ఆయన పేరును స్మరిస్తూనే ఉంటారు. జగన్నామ స్మరణలాగా ఆయన ప్రతి కథలకని ప్రతి పనిని తిడుతూనే ఉంటారు. కానీ అవే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆయన అనుసరించిన మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే లండన్ ఆయన కూతుర్ని కలవడానికి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన తన నివాసంలో. ఆయన ఆ బాణసంచా అవి కాలుస్తున్నప్పుడు సాధారణంగానే బాణసంచా కాల్చేటప్పుడు మనం కూడా చెప్పులు వేసుకుంటాం, లేకపోతే ఎవరైనా షూస్ వేసుకుంటారు. ఆయన ఏంటంటే షూస్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవి అన్ని క్రాకర్స్ కదా, అవి ఫైర్ ఉంటుంది, అది గవ్వుకుని ఇది అవ్వకుండా సేఫ్టీ కోసం ఆయన వేసుకున్న జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూస్ మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రచారం స్టార్ట్ చేశారు. అవేవో వాటి మీద కామెంట్స్ రకరకాల వెటకారంగా, అవేవో లేడీ షూస్ అని ఇంకోటని ఏదో ఆయన షూస్ మీద మొత్తానికి కామెంట్లు మొదలెట్టారు. ఆయన వాస్తవంగా ఆయన ఆహార్యానికి కొంచెం డిఫరెంట్గా కనిపించారు ఆ రోజు. దాని మీద మనం వీడియో కూడా చేసుకున్నాం. తెలుగులో అతని చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు అని అంటారు, అతన్ని అనుసరిస్తున్నారు అంటారు. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అది, ఇన్ హీ షూస్ అని. వీళ్ళు చేస్తుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారి షూస్ లోనే వీళ్ళు అడుగులేస్తున్నారు అనేటువంటిది. మరి ఇలాంటి వాళ్ళు ఆ జగన్ షూస్ ని విమర్శించడం ఏంటి అనేటువంటి చర్చ ఒకటి మేధావుల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్నే పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అదాని డేటా సెంటర్ ని తీసుకొస్తే అది ఏంటి వీళ్ళలాగా కిచిడీ ప్యాకేజ్ కాదు, స్టేట్ ఇంట్రెస్ట్ లేకుండా చేసిన ప్యాకేజ్ కాదు. ఆయన చాలా అద్భుతమైన ప్యాకేజ్ తోటి, స్టేట్ ఇంట్రెస్ట్ తోటి, తక్కువ డ్యామేజ్ తోటి, తక్కువ పర్యావరణ డ్యామేజ్ తోటి ఆయన ఎక్కువ ఉద్యోగాలు కల్పించేలా అదాని డేటా సెంటర్ తోటి ఆయన ఒప్పందాలు చేసుకుంటే వీళ్ళు ఏం చేశారు, మొత్తం దోచిపెట్టి 22,000 కోట్లు వాళ్ళకి రాయితీలు ఇచ్చి తెర చేసింది ఏంటంటే 1 GW డేటా సెంటర్ పెడితే దానివల్ల వచ్చే పొల్యూషన్, దానికి విద్యుత్తు, దానికి కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా ఇలాంటిది వీళ్ళు చేసుకొచ్చారు. మొత్తం మీద అయితే అడుగు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి షూస్ లోనే. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు అవి నిర్వహించలేక ప్రైవేట్ పరం చేస్తున్నారు. కానీ కాలేజీలు అవే కదా, ఆయన కట్టిన కాలేజీలనే ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అది కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన షూస్ లో కాలు పెట్టి నడిచిందే. ఇంకా ఋషికొండ ప్యాలెస్ ఇంకేముంది, అసలు దుబారా చేసేసాడు, అది చేసేసాడు. అంతా రాచరికంగా ప్యాలెస్ కట్టుకున్నాడు, తన కోసం కట్టుకున్నాడు, అది ఇది జగన్ సొంత ప్యాలెస్ అని నానా యాగి చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, అది చాలా గొప్ప ప్యాలెస్, దాన్ని ఎలాగైనా సరే మనం వాడుకోవాలి, రకరకాల సలహాలు ఇవ్వండి అని ఇప్పుడు దాని గొప్పతనాన్ని మళ్ళీ పొగుడుతున్నారు. మళ్ళీ ఆయన షూస్ లోనే అడుగులు నడుస్తున్నాయి. ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ అది తీసుకొస్తే ఏమన్నారు, ఇంకేముంది అది ఇది దాని మీద నానా యాగి చేశారు. లోకేష్ గారే స్వయంగా అన్నారు అది గ్రీన్ కో ఎనర్జీ అని అప్పుడు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాన్నే కొనసాగిస్తున్నారు. అది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని మన పవన్ కళ్యాణ్ గారు సర్టిఫై చేయడం జరిగింది. ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి, సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి, ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు. బట్ నాకు అనిపించిందంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు. ఇది మొత్తం చూస్తూ ఉంటే మన భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూవర్డ్ డ్యామ్ చూస్తే నాకు ఆ స్థాయికి అనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్, చాలా అత్యంత
తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది. ఇక ఉద్దానం కిడ్నీ సమస్య గురించి అన్నేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోగా పవన్ కళ్యాణ్ ఆ సమస్యని రేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమీ దాని గురించి మళ్ళీ పర్స్యూ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సైలెంట్ గా అద్భుతమైనటువంటి హాస్పిటల్ని కట్టించారు, ప్లస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టించారు, అక్కడ వాళ్ళకి మెడిసిన్స్ ఈ ఉచితంగా ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, డయాలసిస్ కి 10,000 రూపీస్, ఇలా ఎన్నో. వాటి మీద జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, అలాగే సాక్షాత్ పవన్ కళ్యాణ్ దాన్ని ఎండార్స్ చేశారు. గత ప్రభుత్వం చాలా బాగా చేసిందని. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి మెడిసిన్స్ కూడా ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని ఇవ్వడం, తర్వాత ఐ థింక్ 10,000 రూపాయలు 5,000 రూపాయల దాకా కూడా ఇస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం కొన్ని చర్యలు చేపట్టారు. విలేజెస్ లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడుతున్నారు. వంశధార నాగావళి నుంచి అక్కడి నుంచి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి సప్లై చేసి అక్కడి నుంచి ట్యాప్ వాటర్ ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది ఒక అంశం జరుగుతుంది. చాలా చోట్ల ఈ ట్యాంక్స్ అన్ని జరిగాయి. తర్వాత రెండవది ఒక 200 పడకల ఆసుపత్రి. ఆ ఉద్దానం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. మరి అలా ప్రతి చోట ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుమ్మెత్తిపోసారు, అంత విష ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆఖరికి ఏం చేశారు, అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు నడుస్తుంది. ఉద్యోగుల సిపిఎస్ రద్దు విధానం కూడా సిపిఎస్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి జిపిఎస్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ప్రతిదీ ఆయన షూస్లో అడుగులేస్తూ నడిచే మీరు ఆయన షూస్కి పేరు పెట్టడం ఏంటి, ఆయన షూస్ మీద విమర్శలు చేయడం ఏంటి, వ్యంగ్యంగా మాట్లాడటం ఏంటి అనేటువంటిది మేధావులు అలాగే రాజకీయ పరిశీలకులు కూటమి నేతలని నిలదీస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.